యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు జరపాలంటూ రైతులు రోడ్డెక్కారు. హైదరాబాద్ వరంగల్ రహదారిపై వడ్ల బస్తాలతో ధర్నాకు దిగారు. ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేసే దిక్కులేదని, లారీలు రావడం లేదని, గన్ని బ్యాగులు అందుబాటులో లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు, సహకార సంఘం అధికారులు పత్తా లేకుండా పోయారని మండిపడుతున్నారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. నెల రోజుల నుంచి వెళ్ళి లారీలు వస్తలేవు, వడ్లన్నీ ఎక్కడనే నిలబడిపోయినాయి. మళ్ళీ అందరు లొల్లి పెడుతున్నారు. లారీలు వచ్చుడు లేదు, ఎక్కడనే ఆగిపోయినాయి. లేదా లొల్లి అవుతుంది. ఇక్కడ ఎవరు అడిగేటోళ్ళు కూడా లేరు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు మంచిగా ఉండేవి. ఇప్పుడు అంతా దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. రేవంత్ రెడ్డి వేస్తే మొత్తం దోసుక తినడైనా అడిగింది ఇచ్చుడు లేదు, ఎవరికి చక్కగా పని చేసింది లేదు, ఏం లేదు. అంత ఆగమాగం అయిపోతుంది. ఈ ఒడ్లో పట్టించుకుంటే వాళ్ళు ఎవరు పరిస్థితి ఎవరు లేరు. కర్యంకటే పోయి మొత్తం అడిగిర్రు. అడిగితే కర్యంకటే వచ్చిడికి వచ్చి ఒడ్లు చూసిండు, ఫోటో కొట్టుకుంటుండు. ఒడ్లు 3 సంవత్సరాల నుంచి కర్యంకటే ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఒడ్లు బరాబరి పోయినాయి, ఆగకుండా పోయినాయి. ఇప్పుడు ఈ 6 నెలలు ఏడాది బట్టి మొత్తం ఒడ్లు వాడ చెదలు పట్టిపోతున్నాయి. మరి ఈ ఒడ్లు ఎట్లా చేస్తారో, చెదలు పడతాయా, భూమి పాలు చేస్తారా? కష్టపడి ఒకరొకరు బాధలు పడి ఎండలు ఇడుపరిస్తున్నారు, అడుపరిస్తున్నారు. ఎంత బాధపడ్డా ఒడ్లు పోతలేవు. నమస్కారం చేస్తున్నారు. మల్లాపురం గ్రామంలో గత 2 నెలల నుంచి రైతులు ధాన్యం ఎండబోస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 5 లారీలే పోయినాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మల్లాపురంలో ఫస్ట్ ఎక్కువ ఒడ్లు తూర్పాల బట్టి తొందరగా ఐకేప్ సెంటర్ నుంచి తొందరగా వెళ్ళేది. ఇప్పుడున్న ఎఫ్సిఐ ఇక్కడికి వచ్చి నువ్వు ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఈ ఒడ్లు కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మల్లాపురం గ్రామంలో మరి కొంతమంది రైతులు మా మండల పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకటయ్య గారికి మా ఒడ్లు కొనుగోలు చేయట్లేదు, మా ఒడ్లు చెదలబట్టిపోతూ ఉన్నాయి, మమ్మల్ని రైతులను పట్టించుకునే పాపన పోవట్లేదు అధికారులని మా దృష్టికి తీసుకొస్తే మరి మా మండల పార్టీ కర్ర వెంకటయ్య గారి ఆధ్వర్యంలో మరి మల్లాపురం గ్రామంలో ఉన్నటువంటి ఒడ్ల కొనుగోలు కేంద్రాన్ని మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ తరఫున మరి పరిశీలించడం జరిగింది. మరి వాళ్ళ రైతుల పక్షాన మేము రైతుల కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. నేటి వరకు రైతులకు ఉరగబట్టింది ఏం లేదని, ఇవాళ రైతులు ఇవాళ పండించినటువంటి పంటను మరి 6 కాలం కష్టం చేసి మరి వడ్లను కొనుగోలు చేయాలనేటువంటి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి కల్లాల కేంద్రంలో పెడితే మరి వాళ్ళ రైతులను పట్టించుకున్న పాపన పోలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలన చేయడం జరిగింది. మరి నెలల కొద్దీ వడ్లు ఇక్కడ ఈ ఐకేపీ కేంద్రంలో పోసి ఆరబెట్టి నెలలైనా కానీ మరి వడ్ల కొనుగోలు జరగడం లేదు, లారీలు రావడం లేదు. మరి రైతులు ఇప్పటిదాకా ఏడుస్తున్నారు. ఇక్కడ ఒడ్లు కూడా తలగబెట్టారు. మీరు అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ప్రజలు ఈ రైతులు ఇంత బాధపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూడాలి. మరి